ప్రతిభ అనేది ఎక్కడి నుండో రాదు. అది నీలోనే ఉండే ఓ ఉత్తమమైన శక్తి. ఆ ప్రతిభ అనేది ఏ పనిలో ఉన్నదో నువ్వు తెలుసుకొని దాని ప్రకారంగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకుంటే నువ్వే మహాత్ముడివి. ఆ ప్రతిభ అనేది ఏ ఒక్కదానిలోనో లేదు, ప్రతి అంశంలోనూ దాగి ఉంది. అది ఎలాగో చూద్దాం. యూనాన్ దేశంలో ఒక బీద బాలుడుండేవాడు. వాడు తన పోషణ కోసం అడవికి పోయి చాలా కష్టపడి కట్టెలను కొట్టి ఆ కట్టెలను ఒక అందమైన కట్టగా కట్టి సాయంత్రం బజారుకు పోయి వాటిని అమ్మి ధన సంపాదన చేసేవాడు. ఒకరోజు ఒక ఉన్నతమైన వ్యక్తి అదే బజారు గుండా వెళుతూ ఈ పిల్లవాన్ని చూసి అతడి కట్టెల మోపు చూసి అది బంధించిన కళాత్మతకు అబ్బురపడిపోయి ఆ దగ్గరికి వెళ్ళాడు. గొప్పవారెప్పుడూ ఒక మంచి పని చేయడానికి వెనకడుగు వెయ్యరు, వాయిదా వెయ్యరు. ఇతను కూడా అలాంటివాడే. వెంటనే తన బండి దిగి ఆ కట్టెల మోపు దగ్గరకు పోయి అక్కడ నిలబడి తదేకంగా ఆ మోపుని చూడసాగాడు. ఆ పిల్లవాడు ఎందుకలా చూస్తున్నారు అని అడగ్గా, నాయనా, ఈ కట్టెల మోపును ఎవరు కట్టారు, నీవేనా అని అడిగారు. దానికి ఆ బాలుడు, అవునండి, అది నేనే కట్టాను అన్నాడు. పగలంతా కట్టెలు కొడతాను, సాయంకాలం వాటిని గట్టిగా కట్టి బజార్లో అమ్ముతాను అన్నాడు. అప్పుడాయన, బాలకా, ఈ కట్టెల మోపును విప్పి మళ్ళా అలాగే కట్టగలవా అని పరీక్షపూర్వకంగా అడిగాడు. ఓ, తప్పకుండా అలాగే చేస్తాను, ఇలా చూడండి అంటూ ఆ మూట విప్పి మరలా మొదటి కన్నా ఎంతో అందంగా ఆ కట్టెల మోపు మెల్లమెల్లగా కట్టసాగాడు. ఈ పనంతా పిల్లాడు ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా తన మనస్సును లగ్నం చేసి కాగితం మీద ఓ బొమ్మను వేసినట్లు చాకచక్యంగా కట్టి చూపించాడు. ఆ వ్యక్తి ఈ బాలుని ఏకాగ్రత, శ్రద్ధ, కళాత్మకత, ప్రతిభను చూసి ఎంతో ఆనందపడ్డాడు. ఈ బాలుడు అతి చిన్న పనిని కూడా ఎంతో చాకచక్యంగా మనస్సు లగ్నం చేసి కళాత్మకంగా చేశాడు. అతనిలో మంచి గుణాత్మకమైన చాకచక్యత ఉంది అనుకుని, బాబూ, నువ్వు నాతో వస్తావా, నేను నీకు నా స్వంత ఖర్చులతో చదువు చెప్పిస్తాను అన్నాడు. ఆ బాలుడు ఎంతో ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత సరేనని తన అంగీకారాన్ని తెలియచేశాడు. అలా అతనితో వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి అతడు ఉండడానికి, చదువుకి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. అప్పుడప్పుడు అతడే స్వయంగా చదువు చెప్పేవాడు కూడా. కొద్ది రోజుల్లోనే తన శ్రద్ధ, కుశాగ్ర బుద్ధితో ఉన్నత విద్యను అందుకున్నాడు. ఆ పెద్దవాడయ్యాక యూనాన్లోనున్న ప్రసిద్ధ దార్శనికుడైన పైథాగరస్గా ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఆయన. అలా అతడిని గొప్పవాణ్ణి చేసిన వ్యక్తి ఆ బాలుడిలోనున్న శ్రద్ధ, ఏకాగ్రత, క్రియాశీలత, పనితనం, బుద్ధి చూసి అతనిలోని గొప్పతనాన్ని గుర్తించి ఆ జ్ఞానాన్ని పల్లవింపచేసిన వాడు గొప్ప తత్వజ్ఞుడైన డెమోక్రటీస్. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పనితనాన్ని ఇస్తాడు. దానిని గురువులు గుర్తించి ఆ మార్గంలో తీర్చిదిద్దితే సమాజంలో అలాంటి వానికి సరి అయిన ఆదరణ లభిస్తే అదే దైవీ సంపద. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి పనిని శ్రద్ధాసక్తులతో మనస్సు పెట్టి చేస్తే వారిలోనున్న జ్ఞాన బీజాలు సమాజంలో విస్తరిస్తాయి. గొప్పవారవడానికి నిజాయితీ, శ్రద్ధ, పట్టుదల ఎంతో ముఖ్యం. అంతేకాకుండా మనిషి ఏ పని చేసినా దానిలో తన కళాత్మకతను, చాకచక్యాన్ని చూపించగలిగితే ఆ దేశం సస్యశ్యామలం కాకుండా పోతుందా? ప్రతి మనిషిలోనున్న ప్రతిభ తప్పకుండా బయటకు రావాలి. అది సమాజానికి ఉపయోగపడాలి. అందరిలోనూ ఒకే కళ ఉండదు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ. దానికి మెరుగులు దిద్ది 4 కళలు కలిస్తే ఒక మంచి కళాసృష్టి జరిగి తీరుతుందని గ్రహించాలి. అదే దైవం మనకు తెలియకుండానే మనలో ఇమిడ్చిన కళాత్మకత శక్తి అనే
ఆ చిప్పును సక్రమంగా సరైన సమయంలో వినియోగించడం నేర్చుకుందాం. దైవీ శక్తిని సద్వినియోగం చేద్దాం. స్వస్తి.